బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 34 ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 6,78,345 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. వీటి ద్వారా 4,28,705 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి ట్రాన్స్పోర్ట్కి కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం 75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇంతకుముందు